ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళుతోందని, తమకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని హోటల్స్ అసోసియేషన్ నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ను కోరారు. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా తెనాలితో పాటు అనేక చోట్ల హోటల్స్ మూతబడిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి గ్యాస్ సమస్యలను వివరించారు. వీలైనంత త్వరగా కమర్షియల్ గ్యాస్ను హోటల్స్ రంగానికి అందించే ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈదర వెంకట పూర్ణచంద్, ఉప్పల వరదరాజులు, కనిగిచర్ల రమాకాంత్, సతీష్, ప్రసాద్, ఫణీష్, రెస్టారెంట్లు, జిలేబీ షాప్స్, స్వీట్ షాప్, బేకరీ షాప్ ఓనర్స్ పాల్గొన్నారు. ప్రజెంట్ సిచ్యుయేషన్ గ్యాస్ ప్రాబ్లం ముఖ్యంగా డొమెస్టిక్ అయితే జాగ్రత్తగా నడిపిస్తున్నారు, కానీ కమర్షియల్ సంపూర్ణంగా ఆగిపోయింది. మరి దీని మీద హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీస్, మరి అట్లాగే అవుట్డోర్ క్యాటరింగ్ కానివ్వండి, అన్నీ కూడా గ్యాస్ ఆధారితంతో పనులు చేస్తున్నాం ఇప్పటిదాకా. ప్రత్యామ్నాయంగా ఈ రోజున కట్టెలు, పవర్ అంటే సడన్గా వచ్చేటువంటిది కాదు. దీని మీద మరి తెనాలి హోటల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు కలిసి మా ప్రాబ్లమ్స్ వారికి విన్నవించుకోవాలని వచ్చి వారికి చెప్పడం జరిగింది. మరి ఈ కాలేజీలు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, స్కూల్స్ ఎగ్జామ్స్ అయిపోతే ఆ గ్యాస్ కొంత ఇటు డైవర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే 20% ఒకటి, 10% ఒకటి కూడా మనం వేరేగా కూడా ప్రత్యామ్నాయంగా కూడా డైవర్ట్ చేస్తాము. ఈ వీక్లోనే మీకు దాదాపుగా డొమెస్టిక్ కమర్షియల్ సప్లై అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని సార్ చెప్పారు. అందుకని అందరూ కూడా ఈ ఫుడ్ బిజినెస్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పటివరకు మనం ఎంతో చిన్న కిచెన్లో కూడా గ్యాస్ ద్వారా చేసేస్తున్నాం. రాబోయే సిచ్యుయేషన్లో ప్రత్యామ్నాయం కూడా మనం పవర్ కానివ్వండి, కట్టెపుల్లలు కానివ్వండి, ఇంధనం వనరులు ఇంకోటి ఏమున్నాయి వాటికి మనం మారాల్సిందేం తప్పదు. ఇది యుద్ధం ఎప్పుడు ఆగుద్ది, ఎన్ని రోజుల్లో ఈ గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అవుద్ది అనేది ఇది ఎవరో చెప్పేది కాదు. ఒక ప్రభుత్వంలో, ఒక రాష్ట్రంలో కాదు ప్రాబ్లం. ఇది ప్రపంచం మొత్తం ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఆ భగవంతుడు ఆ యుద్ధం ఆపి మరి అన్ని దేశాలు స్నేహభావంతో, సేవాభావంతో ఉన్నప్పుడే ఇది సక్సెస్ అవుద్దని నాకు. తెనాలి హోటల్స్ అసోసియేషన్ తరఫున మన రాష్ట్ర పౌర సరఫరాల మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారిని ఈ హోటల్స్ కొన్న గ్యాస్ ప్రాబ్లం పైన కలవటం జరిగింది. ఈరోజు డొమెస్టిక్ అయితేనే బాగానే సప్లై ఉంటుంది, కానీ ఈ కమర్షియల్ అనేది సప్లై లేదు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు హాస్టల్స్కి కానీ ఈ హాస్పిటల్స్కి వారికి అవసరమైన చోట ఈ కమర్షియల్స్ వాడటం జరుగుతుంది. ఈ స్కూల్స్ అవి త్వరలో సెలవులు వస్తాయి కాబట్టి ఆ కమర్షియల్ మీకు ట్రాన్స్ఫర్ చేసేసి మీకు ఆ ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు గారు కూడా ఈ జిఎస్టీకి ఈ గ్యాస్ని మార్చడానికి అమోయిపోతున్నారు. ఇస్తే ఇంకొక 10% కమర్షియల్ సిలిండరు మనకి వస్తాయి. వచ్చినప్పుడు కొద్దిగా మాకు ప్రాబ్లం తగ్గిద్దని చెప్పేసి మినిస్టర్ గారు తెలియజేయడం జరిగింది. అట్లానే ఇప్పుడు కట్ల మీద అయితేనే ఈ కరెంట్ మీద వేయాలన్నా కానీ కరెంట్ మీద ఏమో ఖర్చు ఎక్కువ అవుతుంది. కట్ల మీద వేయాలంటేనేమో ఈ రోజు ఉన్న కిచెన్లో వాటికి సరిపోవట్లేదు.
ఈ మాస్టర్స్ అందరూ గ్యాస్ల మీద అలవాటు పోయిన వాళ్ళు ఈరోజు కట్టెల మీద వేయాలంటే వాళ్ళు ఎవరు పని చేయట్లేదు వర్కర్స్. ఈరోజు ఈ గ్యాస్ లేకపోవటాన హోటల్స్ అసోసియేషన్ తరఫున కొన్ని లక్షల మంది ఈ నిరుద్యోగులు అయిపోయారు. ఈరోజు వారికి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేమంతా అసోసియేషన్ తరఫున భావించేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ జరుగుతున్న ఈ యుద్ధం ఆగిపోయి ప్రపంచ శాంతి ఏర్పడి మళ్ళీ వెనకట్లాగానే అందరికీ మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దీనికోసం మన గవర్నమెంట్ అనే కాదు, ప్రపంచ దేశంలో ఏ దేశాలైనా సరే ఇదే ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఇబ్బందులు త్వరలో తొలగిపోవాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా హోటల్ అసోసియేషన్ తరఫున మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయినటువంటి మన తెనాలి మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది. మన హోటల్ అసోసియేషన్లో మన హోటల్ సభ్యుల యొక్క ఇబ్బందుల్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మాకు ఎట్లయినా సరే కమర్షియల్ స్తంభాలు వచ్చేట్టు చూడండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. కంపల్సరీ మేము చేస్తాను, ఇది కంపల్సరీ నా నియోజకవర్గం కాబట్టి ఆ కొత్త కూడా లేకుండా చూసుకోగలను నేను అని చెప్పేసి ఒక మంచి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలామంది ఈ రోడ్డు మీద పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్న కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే అది కూడా లేకుండా మ్యాక్సిమం చూస్తాను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఒక వారం 10 రోజుల్లో ఈ సమస్యలు మేము క్లియర్ చేస్తామని కూడా ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది.